ఈ రోజు జమ్మికుంట పట్టణం అనేది అన్ని విధాలా అభివృద్ధి చెందింది. కానీ ఒక్క రోజు ఒక కాంట్రాక్టర్ కానీ ఒక కౌన్సిలర్ దగ్గరనే కానీ ఒక 100 రూపాయలు తీసుకుంటే నేను గాంధీ గారు ముక్కురాక నా ఫస్ట్ జీవితంలో నేను స్టార్ట్ అయినాక నా 24 సంవత్సరాల వయసులో నేను సర్పంచ్ అయినా. ఇల్లంతకుండా సర్పంచ్ అయినా, సింగిల్ డైరెక్టర్ అయినా, మళ్ళొకసారి సర్పంచ్ అయినా, 3 సార్లు దేవస్థానం చైర్మన్ అయినా, ఒక 3 సార్లు కెనాల్ చైర్మన్ అయినా. లాస్ట్కి ఇవన్నీ చూసి ఒక దేవస్థానం చైర్మన్ అంటే ఇసి ఒక మాదిగని గుళ్ళే రాలేదు ఆనాడు. ఈ టవర్ వచ్చింది, ఈ పురుష వచ్చింది, ఎక్కడో ఇల్లంతకుంటలో పుట్టిన నాకు మున్సిపల్ చైర్మన్ వచ్చింది. ఇదంతా కేసీఆర్ డ్రైవర్లు వచ్చిందని చెప్పి ఆలోచన కాంట్రాక్టర్కు అంబేద్కర్ విగ్రహాన్ని నా సొంత ప్రజలతో 21 లక్షలు పెట్టి నేను ఆ జాతర చైర్మన్ అయినందుకు అంబేద్కర్ రచించిన రాజ్యాంగంలో నేను సంపాదించిన పేరు వచ్చింది కనుక ఆ పేరు కోసం నా విగ్రహం పెట్టాలని చెప్పి అక్కడ సెంటర్లో అంబేద్కర్ విగ్రహాన్ని నా సొంత ప్రజలతో 21 లక్షలతో ఆ విగ్రహాన్ని నిర్మించాలి. బాంబే నుంచి ఇట్లా సీసీ రోడ్ వేసి పెద్ద చౌరస్తా ఇద్దామనేది నాకు కోరుకున్నది. ఒక 5 లక్షలతో ఒక గుడి చిన్న రూమ్ పెట్టుకుని కాదు, 20 నుంచి 25 లక్షల రూపాయలు నా సొంతం సరిపోకపోతే గవర్నమెంట్ లో పెట్టి నేను ప్రమాణం చేసిన తెల్లారే వచ్చి కొబ్బరికాయ కొడతా 5 లక్షల రూపాయలు గుడికిస్తా. అవి తక్కువ పడితే కూడా వాళ్ళకి ఎత్తే ఏమవుతుంది, వాళ్ళకి ఎత్తే వాళ్ళు ఈయన ఉంటారు. నేను చేరువేలు అయితే మీకు ఏమవుతాయి? 5 ఏళ్ళు పెట్టే డబ్బులు ఒక్క సంవత్సరం ఫస్ట్ సంవత్సరం పెడతా 10 కోట్ల రూపాయలు పెట్టి వాడును అద్దంలో తయారు చేస్తా. డ్రైనేజీలన్నీ మొత్తం అండర్ గ్రౌండ్ చేసి మీకు తీసేస్తారు. డ్రైనేజ్ కలవ కనబడకుండా, దోమలు రాకుండా నేను గెలిస్తే ఈ వార్డు బాగుపడతాయి. ఈ వార్డులో ఉన్న చిన్న చిన్న సమస్యలు, పాపం భర్తలు ఉన్నారు, ఉద్యోగులు ఉన్నారు. నేను జమ్మికుంట మున్సిపాలిటీకి అర్హతను బట్టి తప్పకుండా 50 నుంచి 100 మంది తీసుకుంటా. నేను చైర్మన్ కాగానే ఈ వార్డు నుండి ఏదో రకంగా ఎక్కడో కూడా సమయం బట్టి, అనుకూలం బట్టి, పరిస్థితిని బట్టి, వాళ్ళ అర్హతను బట్టి తప్పకుండా ఉద్యోగాలు వచ్చే ఉపాయం చేస్తా. ఇక్కడ హుజరాబాద్ కూడా చేస్తా. అది నాతో అవుతుంది. నేను 35 ఏళ్ళ రాజకీయ జీవితం ఉన్న తెలిసిన ప్రతి చెల్లె అక్కడ కష్టాలు ఉన్నది తెలుసు కాబట్టి తప్పకుండా మీరు ఓటుతో దీవించి పంపినట్టు అంటే నేను చైర్మన్ అయిన తర్వాత మొట్టమొదటిసారిగా ఫస్ట్ సంవత్సరం మన వాటర్ అన్ని విధాల దేనిలో కూడా ఎక్కకపోకుండా బ్రహ్మాండమైన అభివృద్ధిలో ముందుంటా. దయచేసి మీ పాదాభివందనం తప్పకుండా కార్కే